గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు క్వశ్చన్ ఆన్ ఇన్ సోనీ. ప్రపంచ చరిత్రలోనే అత్యంత క్రూరమైన నియంత ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు అడాల్ఫ్ హిట్లర్. అలా ట్రేడ్ మార్క్ ఉన్న హిట్లర్ ఆదర్శమని ఆయన కోర్ టీం పేరు మీదగానే హైడ్రా ఏర్పాటు చేశామంటూ సీఎం రేవంత్ బహిరంగంగా అంగీకరించడం అనేక విమర్శలకు దారితీస్తోంది. తనకు తాను హిట్లర్గా ప్రొజెక్ట్ చేసుకోవడానికి విఫలయత్నం చేసిన రేవంత్ చివరకు జాతీయ మీడియా ఎదుట బొక్క బోర్లా పడ్డారన్న టాక్ వినిపిస్తోంది. హెచ్చులకు పోయి నెటిజన్ల చేతికి చిక్కి విపరీతంగా ట్రోల్స్ కు గురవుతూ నవ్వుల పాలవుతున్నారు రేవంత్. అయితే హిట్లర్ కోర్ టీం పేరు హైడ్రా అంటూ చేసిన రేవంత్ వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని మేధావులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక సీఎంగా ఉండి కనీస చరిత్ర తెలియకుండా హాలీవుడ్ కల్పిత కథలను నిజమని నమ్మడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అసలు చరిత్రలో హిట్లర్ కు హైడ్రా అనే కోర్ టీం లేదన్న విషయం సీఎం రేవంత్ కు తెలియకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అందులోనూ హిట్లర్ కు ఇష్టమైన పదమూ కాదు, మార్వెల్ కామిక్స్ కెప్టెన్ అమెరికా సినిమాలో సృష్టించిన ఒక కల్పిత ఉగ్రవాద విలన్ ఆర్గనైజేషన్ పేరు హైడ్రా. ఆ ఫిక్షనల్ స్టోరీలో పేరునే తీసుకొని అనడంతో రేవంత్ నవ్వుల పాలవుతున్నారు. అంతేకాదు తెలంగాణ పాలిటిక్స్ లో కూడా హిట్లర్ కామెంట్ పై రీసౌండ్ వస్తోంది. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ వంశీ న్యూస్ నుంచి లేవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్ వంశీ, మొత్తానికి చూస్తున్నాం ప్రపంచ చరిత్రలోనే మొత్తానికి తెలంగాణ పాలిటిక్స్ లో హిట్లర్ కామెంట్ పై రీసౌండ్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ సోని. మీరు చెప్పినట్టుగా ఇప్పటి వరకు హిట్లర్ కమెంట్స్ కి సంబంధించి ఏదైనా ఒక నిరంకుశత్వానికి సంబంధించి హిట్లర్ పేరు వాడతారు. కానీ 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 2024 జూలైలో హైడ్రా పేరుతో చెరువులను అదేవిధంగా ప్రభుత్వ భూములను పరిరక్షించాలనే దానితో హైడ్రాను తీసుకొచ్చింది. మొదటి నుంచి కూడా హైడ్రా ఎప్పుడైతే రేవంత్ సర్కార్ తీసుకొచ్చిందో ఆనాటి నుంచి హైడ్రా చుట్టూ వివాదాలు ఎక్కువగా నెలకొన్న పరిస్థితి. చెరువులను కబ్జా బారి నుంచి కాపాడుతున్నా సో మేలు కన్నా కూడా కీడే ఎక్కువగా జరుగుతుంది, పేదల భూములను కబ్జా చేస్తున్నారంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున హైడ్రాపై విమర్శలు వినిపించాయి. నిన్న మొన్నటి వరకు హైడ్రాపై ఈ విధమైన విమర్శలు వినిపిస్తే ఒక జాతీయ మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన హిట్లర్ అనే మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒక రకంగా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు జాతీయ మీడియాలోనూ చర్చకొచ్చాయి. అంటే హిట్లర్ని ఒక నియంతగా మాట్లాడుతూ ఉంటారు, నియంతగా పోలుస్తూ ఉంటారు. అటువంటి హిట్లర్ గురించి మాట్లాడటం, అందులోనూ ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని హైడ్రా అనే పేరు పెట్టడం అనేది ఒక రకంగా అందరినీ కూడా విస్మయానికి గురిచేసింది. అసలు రేవంత్ ఎందుకు ఈ మాటలు మాట్లాడారనే దానిపై కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో ఇదే అంశం గురించి మాట్లాడే ముందు అసలు ఇప్పుడు రేవంత్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. Hydra, the word is Hitler's favorite word, Hydra. His core team called Hydra, who can assassinate anyone. So I have taken inspiration from Hitler. I have named Hitler's favorite word, Hydra. His core team called Hydra, who can assassinate anyone. So I have taken inspiration from Hitler. I have named as a Hydra. Hydra, the word is. రేవంత్ మాటలకు హరీష్ రావు తనదైన శైలిలో స్పందించారు. మొత్తంగా పొలిటికల్ హిట్లర్ అంటూ కూడా కామెంట్ చేశారు. ఇప్పుడు హరీష్ రావు ఏమన్నారో చూద్దాం. హిట్లర్ కు హైడ్రా అంటే బాగా ఇష్టం, అందుకే నేను హిట్లర్ ను చూసి హైడ్రా పెట్టిన అంటుండు. ఎవడన్నా హిట్లర్ ను దేంతో పోలిస్తారే? ఎవడన్నా ముఖ్యమంత్రి అంటోనికి బాగా ఫకర్ వస్తే, ముఖ్యమంత్రి అంటోనికి బాగా అహంకారం నెత్తికెక్కితే అరే వీడు హిట్లర్ లెక్క తయారైంద్రా అంటారు. అంతే కదా, ముఖ్యమంత్రి కళ్ళు నెత్తికెక్కితే అధికారం మత్తులో కళ్ళు కనబడకుండా విర్రవీగితే అరే వీడు హిట్లర్ లాగా తయారైంద్ర భయ్ అంటారు. మరి రేవంత్ రెడ్డి ఏమంటుండు? నేనే హిట్లర్ ను అంటుండు. నేను హిట్లర్ ను చూసి కాపీ కొట్టినా అంటుండు. మరి హిట్లర్కి ఏం గతి పెట్టిందో మీకు తెలుసు కదా. హిట్లరు నాడు పేద ప్రజలను ఊచకోత కోసిండు, పేదల బతుకులు ఆగం చేసిండు. అందుకే ప్రజలు తిరగబడితే హిట్లర్ లాస్ట్ కు తన తుపాకీతో తానే కాల్చుకొని చనిపోయిండు. ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? ఆ హిట్లర్ పేదల బతుకులు ఊచకోతకొస్తే ఈ నయా హిట్లర్ రేవంత్ రెడ్డి పేదల ఇండ్లు గులుస్తా ఉన్నాడు హైడ్రా పెట్టి, పేదల బతుకులు ఆగం చేస్తా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి. రైట్, ఇక పొలిటికల్ హాట్ గా ఇప్పుడు హిట్లర్ టాపిక్ అనేది అయితే మారిపోయింది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు భారతీయ జనతా పార్టీ నుంచి సమత గారు సిద్ధంగా ఉన్నారు. మేడం నమస్తే. అన్మ్యూట్ చేయండి మేడం, ప్లీజ్ అన్మ్యూట్. సారీ, నమస్తే అండి. ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు మరియు తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం అండి.
మేడం మొత్తంగా చూస్తున్నాం హిట్లర్ ను ఒక నియంతగా పోలుస్తారు, కానీ నేను పోల్చింది ఒక నియంతృత్వంతో ప్రజలకు మేలు చేయాలి అంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి, ఆ నిర్ణయాలు కఠినంగా ఉంటాయి కాబట్టి అందుకోసమే నేను హిట్లర్ అనే పదం వాడానని చెప్పి అటు రేవంత్ నుంచి కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్న వర్షన్. మొత్తంగా ఎలా చూస్తున్నారు ఈ కమెంట్స్ ని? అసలు ముందు రేవంత్ రెడ్డి గారు హిట్లర్ తో ఎవరినైనా పోల్చుకుంటారా అండి? హిట్లర్ మన ఏరైనా గాంధీతో గాను లేకపోతే అబ్దుల్ కలాం గారితోనో ఎవరైనా పోల్చుకుంటారు. హిట్లర్ తో పోల్చుకునేయడం అనేది మన సీఎంకే వర్తిస్తుంది. హిట్లర్ నియంత్రిత పాలన అనేది అందరికీ తెలుసు. అతని నియంత్రిత పాలన మన దేశంలో మన ప్రపంచమంతా మట్టు పెట్టిన సంగతి ప్రపంచమంతా విదితమే. అటువంటి పాలనలోనే మన రేవంత్ రెడ్డి కూడా అదే పరిపాలనలో చేస్తున్నాడు. ఇప్పుడు ఏమన్నాడు, హైడ్రా నేను రేవంత్ అంటే హిట్లర్ తో ఇన్స్పైర్ అయి తీసుకున్నాను. అసలు హైడ్రా ఫుల్ ఫామ్ తెలుసా అండి రేవంత్ రెడ్డి గారికి? హైడ్రా ఫుల్ ఫామ్ తెలుసా? హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. అది ఓకే, ఒక నిమోనిక్ తోనే వచ్చిన ఒక ఫామ్ అది. సో హిట్లర్ ని చూసి ఇన్స్పైర్ అయ్యి తీసుకొచ్చినానని చెప్తున్నారు. అది మన రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి యొక్క అంటే ఏ నాలెడ్జ్ ఫస్ట్ థింగ్. అండ్ అలాగే ఏమన్నాడు, పాలస్తీనాతో కంపేర్ చేసినాడు. పాలస్తీనా ఎవరైనా పాలస్తీనాతో కంపేర్ చేస్తారండి? అది యుద్ధాలు జరుగుతూ ఒక పక్కన డిస్ట్రక్టివ్ మెంటాలిటీ, అంటే ఇట్ షోస్ ద డిస్ట్రక్టివ్ మెంటాలిటీ ఆఫ్ ద మైండ్ సెట్. మన ముఖ్యమంత్రి యొక్క మైండ్ సెట్ ఎట్లుంది అనేది చూపిస్తుంది. ఒక హిట్లర్ తో కంపేర్ చేసినాడు, పాలస్తీనా దేశంతో కంపేర్ చేస్తున్నాడు. సో ఆయన్ని ఎప్పుడు మైండ్ సెట్ అనేది కూడా ఒక మనస్తత్వం అంతా కూడా డిస్ట్రక్టివ్ మనస్తత్వం. హైడ్రాతోనే హైడ్రామా చేసేసి రోడ్డు పక్కన ఉండే చిరు వ్యాపారుల ఒక జీవనోపాధిని లాక్కున్నాడు. అంతేకాదు బుల్డోజర్లు పెట్టి వాళ్ళను మెట్రో పిల్లల కింద వాళ్ళ చిన్న గూడ్లు చిన్నపాటి గూడ్లను తొలగించేసి మెట్రో పిల్లల కింద తోసేసిండు. అటువంటి నీచమైన సంస్కృతి మన రేవంత్ రెడ్డి పాలన, మన రేవంత్ రెడ్డి గారిది. అలాగే కాంగ్రెస్ పాలన కూడా. ఇందిరమ్మ ఇల్లులను ఒక పక్కన ఇందిరమ్మ ఇల్లులు ఇస్తాను, అందరికీ ఉపాధి కల్పిస్తాను, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాను, ఇట్లాంటి వాగ్దానాలు ఇస్తూ ఇంకో సైడ్ ఏంటి, వారికి ఉన్న చిన్న చిన్న ఇళ్లను చిన్న చిన్న ఉపాధులను లాగేసుకొని కడు పేదరికంలో తోసేసి అట్లనే మెట్రో పిల్లల దగ్గర జీవనోపాధి చేసుకునే స్థితికి తీసుకొచ్చినాడు. ఇంద్రమ్మ పాలన అంటే ఒక పక్కన అభయహస్త పాలన. మాట్లాడదాం మేడం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ చేయండి. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బ్యాక్ టు క్వశ్చన్ అవర్. మేడం మొత్తంగా రేవంత్ చేస్తున్న కమెంట్ ఏంటంటే, అక్రమ కట్టడాలు కట్టాలనుకునే వారు భయపడేలా హైడ్రా అనే పేరు తీసుకొచ్చాం. హైడ్రా అనే పేరు రేవంత్ చెప్పిన దాని ప్రకారం హిట్లర్ కు చాలా ఇష్టం అని చెప్పారు. సరే, ఆ తర్వాత కథనాలు ఏంటి? కెప్టెన్ అమెరికా సినిమాలో ఒక కథనంలో ఆ పదం వాడారు తప్ప ఎక్కడా కూడా హైడ్రా అనేది హిట్లర్ కు ఇష్టం అనే పదం చరిత్రలో ఎక్కడా కూడా లేదు. సో ఎలా చూస్తున్నారు ఈ కమెంట్స్ అన్నింటిని? ఆయనే అది ఒక మన సీఎం అని కాదు కానీ రేవంత్ రెడ్డి గారి ఒక అవివేకం అండి. సో ఒక హిట్లర్ తో కంపేర్ చేయడం అనేది, తర్వాత హైడ్రా ఆయనకి ఇష్టం కాబట్టి ఆయనకి ఇష్టం కాబట్టి అది తీసుకొచ్చి మన మీద, ఇదంతా మన దురదృష్టం, తెలంగాణ ప్రజల దురదృష్టం అనుకోవాలి. ఇట్లాంటి సీఎం ని ఎన్నుకోవడము, ఇట్లాంటి మనిషి చేతిలో మన జీవితాలు పెట్టడం అనేది మన తెలంగాణ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. సో ఆయన్ని ఒక హిట్లర్ తో కంపేర్ చేస్తూ ఇన్స్పైర్ అవుతాడు. ఒక ఉన్న పేద ప్రజల మీద ఆయన భస్మాసుర హస్తాన్ని చూపిస్తాడు, బుల్డోజర్లు పెట్టుకొని వాళ్ళ ఇల్లులు తొలగిస్తాడు. ఇట్లాంటి మనిషిని, అసలు డిస్ట్రక్టివ్ మైండ్ సెట్ ఉన్న మనిషిని మనము ఒక చీఫ్ మినిస్టర్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నాం అనేది కూడా మన దౌర్భాగ్యమే అండి. తెలంగాణ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. అందువల్లే ఈయన సీఎం అయ్యాడు మనకి.
సో ఏంటి భారతీయ జనతా పార్టీ హైడ్రాకు సంబంధించి ఏమైనా పోరాటం చేయబోతుందా? ఈ కమెంట్స్ కి సంబంధించి కూడా 100%, కమెంట్స్ ని 100% వెనక్కి తీసుకోవాలని కూడా ఏమన్నా? యా, ఆల్రెడీ చాలా ధర్నాలు చేసింది, రాస్తారోకోలు చేసింది, ప్రొటెస్టులు చేసింది. హైడ్రాకి పేరుతో పేదలను కానీ, పేదలనే కాదు సార్, పెద్దల్ని కూడా, ఇప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లను కూడా అంటే చాలా చెరువులు, సమత మేడం, చాలా చెరువులు పర్యావరణానికి లోబడి చాలా చెరువులు, ప్రభుత్వ ఆస్తులు కూడా హైడ్రా వెనక్కి తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని ప్లేసెస్ లో అక్కడి ప్రజలే కంప్లైంట్స్ చేశారు, ఆ కంప్లైంట్స్ ని కూడా హైడ్రా సాల్వ్ చేసింది అన్న వార్తలు కూడా విన్నాం కదా. కొంతవరకు మేలు జరిగింది కదా, ఆ కోణంలో కూడా కొన్ని చూడాల్సి ఉంటుంది కదా. ఎక్కడా కూడా హైడ్రా వల్ల మేలు జరగలేదంటారా? డెఫినెట్ గా సార్. ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కూలబెట్టినారు, ఎప్పుడైనా ఏమైనా మాట్లాడినామా? మేము అంటున్నాము, అసలే గూడు లేని చిన్న కుటుంబాలను వాళ్ళని మరీ రోడ్డు మీదకి తీసుకొచ్చి నువ్వు ఇక వాళ్ళని కోటీశ్వరులను చేసేది ఏమున్నది? మీకు అది ఏదైనా ఒకటి, వాళ్ళకి ఒకవేళ వాళ్ళు ఆక్రమిత పాలన ల్యాండ్ లోనే ఉంటే, ఆక్రమిత సంబంధిత ల్యాండ్ లోనే ఉంటే, వాళ్ళకు జీవనోపాధి ఎక్కడో దగ్గర ఉండేటట్టు వాళ్ళకు ఒక గూడు కల్పించే బాధ్యత నీదే కదా. సో మంత్రిత్వం కూడా, మా మంత్రి శాఖ కూడా మీ దగ్గర ఉన్నారు, సీఎం మీరే ఉన్నారు. అట్లాంటప్పుడు వాళ్ళ పేదలను రోడ్డు మీద ఎక్కడ బతకాలండి? ఇటువంటి వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి వాళ్ళకి ప్రొవిజన్ కల్పించకుండా వాళ్ళ పేదల ఇల్లులు కూలగొడతానంటే బుల్డోజర్లు తీసుకొస్తే, ఆ బుల్డోజర్లకు మా తలలు అడ్డు పెట్టి బీజేపీ తప్పకుండా, పార్టీ తప్పకుండా పోరాడుతుంది. ఆల్రెడీ పోరాడింది, ఆల్రెడీ ధర్నాలు చేసింది. ఎన్నో మేము అనునిక్షం పేదల ప్రక్షాళన. ఒక హిట్లర్ కమెంట్సే కాదు, మొత్తంగా కేంద్ర ప్రభుత్వంపై కూడా తెలంగాణ ముఖ్యమంత్రి నిప్పులు జరిగారు. దక్షిణాది ఉత్తరాది మధ్య ఎంత విభేదాలు ఎంత చూపిస్తున్నారో చెప్పే ప్రయత్నం చేశారు. అంటే దక్షిణాది నుంచి వచ్చిన డబ్బులను ఉత్తరాదికి పంచిపెడుతున్నారు, దక్షిణాదిపై వివక్ష చూపిస్తున్నారంటూ కూడా మాట్లాడారు. ఆ తర్వాత మీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా రేవంత్ ప్రాంతాల పట్ల విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, ఇలాంటి సీఎంను చూడలేదన్న ఘాటు విమర్శలు కూడా వినిపించాయి. సో ఏంటి, దక్షిణాదికి ఉత్తరాదికి మధ్య భారతీయ జనతా పార్టీ ఒక రకంగా ఎక్కడ కూడా, అంటే నిధులలో కానీ, నిధుల కేటాయింపులో కానీ, పాలనకు సంబంధించిన విషయాల్లో కానీ, పరిపాలనకు సంబంధించిన అనుమతుల్లో కానీ జాప్యం చేస్తుందనే విమర్శ భారతీయ జనతా పార్టీపై వినిపిస్తుంది. ఏం ఆన్సర్ చేస్తారు? కాదు సార్, ఫస్ట్ టైం అసలు దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి వచ్చిన డిస్కషన్స్ లో మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన పరిజ్ఞానం, మాకున్న పరిజ్ఞానం చూస్తేనే మాకు ఆశ్చర్యం వేస్తుంది. సో ఆయన ఏమన్నారు, అంటే సౌత్ ఇండియా వాళ్ళు ఎక్కువ రెవెన్యూ ఇస్తున్నారు, నార్త్ ఇండియా వాళ్ళు తక్కువ ఇస్తున్నారు, ఇటు పైసలు తీసుకువెళ్ళి అటే ఇస్తున్నారు. దీస్ ఆర్ ఆల్ ఎవ్రీథింగ్ ఈస్ ఆన్ ఎవిడెన్స్ బేస్డ్. మొత్తం కూడా ఏ రాష్ట్రం నుంచి ఎంత వస్తుంది అనేది, ఎంత ఏ రాష్ట్రానికి వెళ్తుంది అనేది ప్రతిదీ కూడా ఆన్లైన్ లో ఎవరైనా చూసుకోగలుగుతాము. అటువంటి సిచ్యువేషన్ లో ఒక మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడేందుకు పుష్పలీల గారు, కాంగ్రెస్ మాజీ మంత్రి మనకు ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. పుష్పలీల గారు నమస్కారం. పుష్పలీల గారు, నా వాయిస్ రీచ్ అవుతుందా? ఐఎమ్ ఆడిబుల్? యా, సమత గారు, ఏంటి అంటే రేవంత్ చేస్తున్న కమెంట్స్ రెండు ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నాయని చెప్పి భారతీయ జనతా పార్టీ నేతలు చెప్తున్నా, కాంగ్రెస్ నుంచి మాత్రం రేవంత్ వ్యాఖ్యలకు ఒక రకంగా బలం చేకూరుతోంది. అంటే దక్షిణాదిపై పూర్తిగా భారతీయ జనతా పార్టీ వివక్ష చూపుతుంది అన్న మాటకు చాలా మంది కాంగ్రెస్ నేతలు, దక్షిణాది నేతలు కూడా సపోర్ట్ చేస్తున్నారు. మేడం అన్మ్యూట్ చేయండి. ఇది 100% తప్పండి. ఎందుకు అంటే ఇప్పుడు మొన్న మోదీ గారు వచ్చినప్పుడు కూడా, మొన్న మీటింగ్ జరిగిన, లాస్ట్ మంత్ జరిగిన మీటింగ్ ఇప్పుడు కూడా 9,400 కోట్లకు సంబంధించిన ప్రాజెక్ట్స్ కానీ, కట్టడాలకు సంబంధించిన ప్రారంభోత్సవం చేసి ఆ నిధులు కేటాయించిపోయినారు. రైతులకు సంబంధించి నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి, అయినా ప్రొక్యూర్మెంట్ జరగట్లేదు. సెంటర్స్ లో వాళ్ళకు ఎంత ధాన్యాలు ప్రొక్యూర్ చేయాలో అంత చేయకుండా ఒక మినిస్ట్రీలో వీళ్ళకు ఉండే. మేడం మళ్ళీ పుష్పలీల గారు కనెక్ట్ అయ్యారు. మళ్ళీ మీకు సమయం ఇస్తాను. పుష్పలీల గారు నమస్కారం. నమస్తే అమ్మా, చెప్పండి.
ఏంటి మొత్తంగా రేవంత్ రెడ్డి చేసిన హిట్లర్ కమెంట్స్ ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. హిట్లర్ మనస్తత్వం కాబట్టే హిట్లర్ తో పోల్చారన్న విమర్శ వినిపిస్తోంది. ఎలా చూస్తున్నారు మీ సీఎం కమెంట్స్ ని? సరే, ఆయన ఏమన్నారో నాకు తెలీదు, నేను చూడలేదు, పర్వాలేదు, ఇట్స్ ఓకే. ఇప్పుడు ఆయన నేను హిట్లర్ నేను ఇంతకు ముందు కేసీఆర్ అన్నప్పుడు వీళ్ళెవరు ఏమీ మాట్లాడలేదు. హిట్లర్ ని అవును అన్నాడు. తర్వాత కేటీఆర్ హౌస్ లో ఏమన్నాడంటే నాలాలు ఈరోజు హైదరాబాద్ లో ఇట్లా కొట్టుకోపోవడాలు, ఈ వాటర్ వచ్చి రావడాలు ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే నాలాల కబ్జలు. ఎంతటి వారైనా సరే మేము అవుట్ గా వాటిని కోదొస్తాము అని చెప్పేసి ఆ కేటీఆర్ గారు అన్న క్లిప్పింగ్స్ మీకు అసెంబ్లీలో లైవ్ లో దొరుకుతాయి మనకి. సో వీళ్ళు గతంలో చేసిన తప్పిదాలా ఇదివరకు చేశారా ఎవరున్నారనేది పక్కన పెడితే ప్రజలు నష్టపోతున్నారు. సో నాలాలు కబ్జాలు చేయడమే అనుకోండి, లేకపోతే ఈ హైడ్రా అనేది సపరేట్ గా పెట్టిన తర్వాత హైడ్రా కమిషనర్ కూడా ఒక మాటలో అన్నారు ఏంటంటే ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు కొంత పర్సంటేజ్ నష్టం జరుగుతుంది. అది ఇక్కడ పేదవారికి జరిగింది అనేది మన బాధ, రైట్? ఇక్కడ మనకు పేదవాళ్ళని నష్టం చేయాలని ఇంటెన్షన్ మోటో మనకు లేదు, కానీ అనుకోకుండా జరుగుతుంది. కానీ ఎవరినైతే వాళ్ళు పూలు దోసుకుంటున్నారో వాళ్ళ డేటా అంతా హైడ్రా కమిషనర్ ఆఫీస్ లో ఉంది. కాకపోతే నేను కూడా అసలు అంటే పార్టీని పక్కన పెడితే నేను కూడా బాధపడేది ఏంటంటే ఒకవేళ వీళ్ళు తప్పు జరిగిన ప్లేస్ లో వాళ్ళు ఇల్లు కట్టుకుని లోన్స్ తీసుకున్న వాళ్ళు సడన్ గా వీళ్ళు వెళ్ళిపోయి వాళ్ళకు టైం కూడా ఇచ్చినారని ఒకటి ఇవ్వలేదని కొంత మనకు జనాల్లో రకరకాల చూసిన తర్వాత ఏదైనా కొంత తమ టైం ఇచ్చి వాళ్ళకి మళ్ళీ ఏదన్నా ఫెసిలిటీ కల్పించగలిగితే బాగుంటుంది అన్నది ఎవరిమైనా అంటాం. అక్కడ మన ఇల్లు ఉన్నా అలాగే అంటావు, నువ్వు పొలిటికల్ అని అంటావు, మామూలుడైనా అంటావు. ఎందుకంటే పిల్లలు ఎంతో కష్టపడి ఉద్యోగాల మీద లోన్లు తీసుకున్న వాళ్ళు ఒక పరంగా అయితే వాళ్ళకున్న డబ్బులతోటి రిటైర్మెంట్ ఉన్న వాళ్ళు కొంతమంది ఇలా లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. మొత్తానికి హైడ్రా వల్ల అనేది ఒక అభిప్రాయం ఏర్పడింది. కానీ హైడ్రా వల్ల చాలా ప్రభుత్వాల్లో కబ్జా చేసిన కబ్జా కోర్ల ల్యాండ్స్ ని ప్రజా ఉపయోగం కోసం ఉండవలసిన ప్లేసులు కానీ లాణాలు కానీ ఉన్నప్పుడు వీళ్ళు యాక్షన్ తీసుకొని ప్రజా గవర్నమెంట్ కి ఈ ల్యాండ్స్ ప్రభుత్వ ల్యాండ్స్ ని కాపాడిన లెవెల్లో ఇదివరకు ఎవరు కూడా అంత అవుట్ రైట్ గా చేయలేదండి. సరే, ఇప్పుడు కొంత మేలు జరిగింది, కొంతమంది నష్టపోయారు. మీరు చెప్తున్న మాటలు ఓకే, కానీ ఇక్కడ హిట్లర్ తో పోల్చడం అనేది మేడం ప్లీజ్ 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 హిట్లర్ ఏమండి మాటలు వినడానికి బాగుంటదని ఏదో ఒకటి. ఇప్పుడు హిట్లర్లు అనుకున్నంత మాత్రాన హిట్లర్ స్వభావాలు కాదు, లేకపోతే మనం అప్పుడు ఉన్న ఆ యుగంలో లేము. అంటే పోలికలు ఎవరు చూసినట్టు వాళ్ళు అనుకుంటారు. సరే, ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరికి ఈజీగా మాట్లాడితే ఎవరికి ఆ మాటలు వస్తే అది వాడతారు. దాని అంత మాత్రాన వాళ్ళు హిట్లర్లు అయిపోరు. వాళ్ళు ఆ లెవెల్లో చేయడానికి ఇదేమన్నా ఆ లెవెల్లో ఉండే హిట్లర్ లెవెల్లో ఉండే నిరంకుశమైన పరిపాలనలు కావు. ఇది డెమోక్రసీ సిస్టమ్. మాట వరసకి ఎవరన్నా కూడా దాన్ని సీరియస్ గానే తీసుకుంటారు ప్రజలు. కానీ ఈ రోజు మెంటాలిటీ కొంత ఉండొచ్చులే, అన్యాయం జరిగినప్పుడు ఇలాంటి వాళ్ళు ఎక్కువగా అయినప్పుడు మరి హిట్లర్ లాగా నేను ఎక్కడ చూడకుండా నేను యాక్షన్ తీసుకోవడం ఆ మెంటాలిటీని అలా పోల్చి ఉంటారు అనుకుని రేవంత్ రెడ్డి గారు అని ఉంటాడేమో. అంతకుముందు కూడా ఇప్పుడు కూడా నాకు వైరల్ అవుతుంది చూస్తున్నాను నేను. ఇంతకుముందు కేసీఆర్ గారు కూడా ఇదే మాట అన్నారు, కానీ ఆయన ఏం చేయలేదు. కాకపోతే ఇప్పుడు మన బాధ, మీ బాధ, మా బాధ, అక్కడ బీజేపీ వాళ్ళ ఎవరన్నది పక్కన పెట్టండి. ఎవరైనా కూడా పేద ప్రజల గురించి నష్టం జరిగితే వాళ్ళకి ఇప్పుడు మనం అడగాల్సింది ఏంది? పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి గారు పవర్ లో ఉన్నారు. ఎవరిదైతే లిస్ట్ ఉందో ఆ లిస్టును తీసుకొని వెళ్ళి నిజంగా కూడా పేదవాళ్ళు అయిన వాళ్ళకి నష్టం జరిగిందని మనం ఎవరికి కూడా ఓకే అనకూడదు. ఎందుకంటే ఈ ఎలక్షన్ అనేది ముఖ్యమంత్రులు పదవులు ఇవన్నీ నార్మల్ అండి. కాబట్టి మనం ఏం చేద్దాము, మీ పార్టీలో ఉన్న మీరు ఒక లిస్టు తయారు చేయండి, మేము మా దగ్గర ఉన్న లిస్టుని రెండింటిని కలుపుదాం, ముఖ్యమంత్రి గారికి ఇద్దాము. వాళ్ళకి మళ్ళీ వెంటనే వాళ్ళకి రిలీఫ్ ఇచ్చేటట్టుగా వాళ్ళకి ఎక్కడైనా ప్లేస్ ఇచ్చేసి వాళ్ళకి హౌసెస్ కట్టించడం, టెంపరీ వాళ్ళకి అంటే వాళ్ళకు మళ్ళీ వాళ్ళు నష్టపోయిన దానికి కాకపోయినా పర్వాలేదు, కొంత వాళ్ళకు ఇల్లు షెల్టర్ అనేది ఒకసారి మిస్ అయిపోతే మనకు చాలా కష్టం కదా. సో పిల్లలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధంగా దృష్టి సారిస్తుందా? 100% చెప్పారు కూడా. మీకు కావాలంటే హైడ్రా కమిషనర్ గారిది కూడా మాట్లాడిన ఇంటర్వ్యూస్ కూడా చూడండి. మేము అలాంటిది కనుక అవుతే మా దగ్గర కూడా లిస్ట్ ఉంది. ఎవరైతే కూలగొడుతున్నామో, ఎవరికైతే అన్యాయం జరిగింది అనుకుంటున్నామో వాళ్ళకందరూ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకు, పేదవారికి మాత్రం మేము అన్యాయం చేయము. ఆ లిస్ట్ తీసుకుని వాళ్ళకి ఇల్లు మేము అలొకేట్ చేస్తాము. ఫస్ట్ ప్రయారిటీ ఆ ఏరియాలోనే అతి దగ్గరలోనే ఉండే వాటికి మేము ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత మాది అన్నారు. సో దానికి ముఖ్యమంత్రి గారితో చెప్పిన తర్వాతనే కదా చేస్తారు వాళ్ళు, అలాగే ముఖ్యమంత్రులు కాదుగా. గవర్నమెంట్ తో అనుసంధానంలోనే ఉన్నారు. కట్టకపోతే వాళ్ళ లిస్ట్ ఇవ్వమనండి.
మేమే గొడవలు Yeah. పెట్టుకోవడానికి నేను గొప్ప నువ్వు గొప్ప అనుకుంటే వచ్చేది ఏం లేదు. పేదోడికి న్యాయం చేద్దామంటే మీరు Yeah, right. గౌరవంతో మీరు డెఫినెట్ గా ఆ లిస్ట్ ఇవ్వండి, ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోదాము, ఫైట్ చేద్దాము, పార్టీలకు అతీతంగా వాళ్ళకి ఇల్లు ఇప్పిస్తే వాళ్ళు బ్లెస్సింగ్స్ ఉంటాయి కదా మనకందరికి. పేదవాడికి నష్టం చేయకూడదు అనేది నా అవును. ఇంటెన్షన్ కూడా. రైట్ మేడం, థ్యాంక్ యూ. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సమత గారు, మాటలు కాదు ఇక్కడ చేతలే చేయాల్సి ఉంటుంది. అది ఒక పోలిక కోసం మా ముఖ్యమంత్రి వాడాడు తప్ప ఎక్కడా కూడా అటువంటి స్వభావం మా ముఖ్యమంత్రికి లేదు. నిజంగా పేదల ఇళ్లు కోల్పోయి ఉంటే మీ దగ్గర ఏదైనా లిస్ట్ ఉంటే ఆ లిస్టు కూడా ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్దాం, వాళ్ళకు న్యాయం చేద్దాం అని చెప్పి ఐన్యూస్ వేదికగా మాజీ మంత్రి పుష్పలీల చెప్పిన పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు ఆ వ్యాఖ్యలను? భారతీయ జనతా పార్టీ ఆ విధంగా అడుగులు వేయబోతుందా? డెఫినెట్ గా సార్, అక్కగారు చెప్పినట్టు మనమందరం కూడా, మీరైనా నేనైనా వాళ్ళైనా ఈ రోజు మాట్లాడుకున్నా కూడా ప్రజలకు శ్రేయస్కరమైంది, ప్రజలకు ఉపయోగపడమైంది మాత్రమే చెయ్యాలి. దాని గురించి మాట్లాడాలి. దాని గురించి అక్కగారు ఆ విషయంలో చక్కగా చెప్పారు. కానీ మీరు చేసే విధానం వేరు, మాట్లాడే పద్ధతి వేరు. ఒక పక్కన ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం, 1,00,000 మందిని, కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తాం, అది ఇది అని చెప్తూ ఒక పక్కన ఇల్లులు వాళ్ళకి బేసిక్ ఉపాధి ఇల్లుని లేకుండా చేసి చిన్న గూడ్లను తొలగించేసి మెట్రో పిల్లల కింద పంపించేసినారు. అదే మీకు బల్కం చెరువు కింద ఉండే ఫాతిమా కాలేజ్ కనిపించట్లేదండి? బల్కం చెరువు కింద ఫాతిమా కాలేజ్ ఎందుకు కూలగొట్టలేదు? మేమేమన్నా కన్వెన్షన్ కూలగొట్టినప్పుడు మాట్లాడినామా? మేము అది చాలా ఉంది సరే అన్నప్పుడు మేము ఏ రోజైనా ధర్నా చేసామా దాని గురించి? సో ఎందుకు ఫాతిమా కాలేజ్ వైపు ఎందుకు చూడలేకపోతుంది అంటున్నారు రేవంత్ సర్కార్? ఎందుకు కనిపించలేదు రేవంత్ రెడ్డి గారికి? సో ఇవన్నీ కూడా మాట్లాడడానికి బాగానే ఉంటాయండి, మాటలు చెప్పడం కాదు. ఇప్పుడు మేము లిస్ట్ ఇవ్వడం ఏంటి? వాళ్ళకి హైదరాబాద్ ఎక్కడ కొట్టినారు నిరాశ వాళ్ళ దగ్గర లిస్ట్ లేదా? మేము లిస్టులు వెళ్ళి తీసుకొస్తే వాళ్ళకి సాయం చేస్తారా? మీకు చెయ్యాలని ఉంటే ఫస్టే వాళ్ళకు ఒక ఆల్టర్నేటివ్ హౌసెస్ క్రియేట్ చేసి తర్వాత కూలగొడతారు. అంతేకాకుండా పెద్ద పెద్ద వాళ్ళనేమో ఎగ్జామ్ చేస్తారు, పేదలు కనిపిస్తారా మీకు? పేదవాళ్ళ ఇళ్ల మీదకి హైడ్రా పేరుతో భయభ్రాంతులను చేస్తారు, మూసీ పేరుతోని నిరాశలను చేస్తారు, అదే రియల్ ఎస్టేట్ దందాలు చేసి వాళ్ళ మీద కబ్జాలు చేస్తారు. ఇప్పుడు ఎవరు బాగున్నారండి? పేదలు బాగాలేరు. కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ చేసుకునే వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీ హైడ్రా పేరుతోని చేస్తున్న అరాచకాలకి ఒక రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది. ఆల్రెడీ కుదేలైపోయిన రియల్ ఎస్టేట్ పైన మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు మళ్ళీ వాటిపైన మార్కెట్ వాల్యూస్ పెంచేసి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుంటున్నది. మొన్న ఏమన్నది రేరా ఏమన్నది? 2.5 లక్షల ఇల్లులు వేకెంట్ ఉన్నాయి. ఎందుకున్నాయి? అవి అబ్నార్మల్ గా మార్కెట్ వాల్యూ పెంచేసి అవి సేల్ కి కూడా జరగకున్న పరిస్థితులు. ఇప్పుడు బిల్డర్స్ అందరు కూడా డెవలప్మెంట్ లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సమత గారు క్వశ్చన్ అవర్ లో పార్టిసిపేట్ చేసినందుకు. అదేవిధంగా పుష్పలీల గారికి కూడా థ్యాంక్ యూ మేడం. మొత్తంగా హిట్లర్ సంబంధించి రేవంత్ చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు హైడ్రా కూల్చివేతలపై చర్చ జరిగితే ఇప్పుడు రేవంత్ మాటలపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ మాటల తూటాలు ఎంతవరకు వెళ్తాయి? హైడ్రాకు సంబంధించి మరోసారి పెద్ద ఎత్తున చర్చ సాగుతున్న సమయంలో రాజకీయ పార్టీల వర్షన్ ఎలా ఉండబోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది మాత్రం వేచి చూద్దాం. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్డ్.